జగిత్యాల జిల్లా రైకల్ మండలం కిష్టంపేట గ్రామంలో అల్లిపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీలో మంచి లాభాలు ఆర్జించాలని, సొసైటీతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వరి ధాన్యం కాకుండా అన్ని రకాల పంటలు అన్ని రంగాల్లో సొసైటీ రాణించాలని అన్నారు. నాబార్డు సహకారంతో నిధులు కూడా పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు డాక్టర్ ఎమ్మెల్యే. రాజకీయాలకు అతీతంగా రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే మాత్రమే సొసైటీలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సత్యం, వైఫై న్యూస్, జగిత్యాల. సెంటరీ లేదంటే నేనే ఆశ్చర్యపోయాను. దానికి కారణం ఏంటని చూస్తే కొంచెం 24 పైసలు మిగులుతాయి, అంత బాగా కాదు. మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది రైతులు, అందరు కాదు, పట్టుడు లేదు, సరిగా ఆరబెట్టలేదు, ఇదంతా ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్ పోతే కటింగ్ అంటుండు, కటింగ్ అనే వారు తీడుతున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. రైతు ఇక్కడ రైతు నాయకులు ఉన్నారు. ఆ రైతు రైతులు కూడా ఏంటంటే కొంచెం మంచిగా నేర్పుర్రి, మిషన్ తెచ్చి పట్టుంది, పాలు తప్పలేకపోతే ఆటోమేటిక్గా కటింగ్ ఉండదు. మేము కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం తెలియజేస్తూ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చినాడు ఈ సహకార సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, రైతులు కూడా లాభం అవుతుంది. దాంతోపాటుగా మనం పెస్టిసైడ్స్ అమ్మడే కావచ్చు, ఎరువులు తీసుకొచ్చడే కావచ్చు, ఒకటికే ఒకటి అన్ని తోడు కావాలి. 2 రకాలుగా, ఒకసారి ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ కంపెనీ, రెండవది మనకు ట్రేడింగ్, మార్కెటింగ్, బయట వ్యాపారం కూడా చేసే స్థాయికి వెళ్ళినప్పుడే లాభాలు ఉంటాయి. లేకపోతే 4 రోజులలో షో పుట్టప్ అయిపోతుంది. తమ్ముడు సీన్ అన్నట్టు రాజకీయాలకు మనకి వస్తుంది. మళ్ళీ 2 రోజులు 500 మంది 3 గ్రూపులు 120. సో మళ్ళీ ఎటో దారి తీస్తుంది. కొంతమంది దీన్ని ఆట కట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి పోవడం, ఇవన్నీ కూడా ఇక ధర్నాలు చేస్తేందుకు అది కాదు. దాని ఉద్దేశం ఇంతమంది చెప్పినట్టు ఇలా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎట్లయితే ఉందో, ఏదైతే ఉందో దీని వెనకాల ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్పిఓలకు నాబార్డ్ సపోర్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డ్ నిధులు ఇస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఆ నిధులని సమకూర్చుకొని, తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి ఆ నిధులని సమకూర్చుకొని ఇంకా విస్తృతంగా ముందు ఏవైతే మనకు సంఘాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకొని, ఇక్కడ ఒక్కరోజునే సంఘం అన్నీ వేయలేదు, దినదినాభివృద్ధి చెందాలి. ఇవాళ మనం కొన్ని చూస్తున్నాం, బ్యాంకులు చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్పగా అయింది, కొన్నేమో మొత్తం ఉన్నది పోయింది, ఉడిసింది పోయింది.